సామాన్యులపై హైడ్రా కొరడ ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. సామాన్యులు, సెలబ్రిటీస్, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా కబ్జా అని తెలిస్తే చాలు కూల్చివేతలకు పనిపెడుతుంది. అయితే సామాన్యులపై కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపడం ఇప్పుడు సంచలనంగా మారింది. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తూ ఉండడంతో సామాన్యులు చేసిందేమీ లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఇప్పటికే ఇటు అక్రమ స్థలాలకు సంబంధించి కావచ్చు, నాలాలు, చెరువులకు సంబంధించి కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పుట్టిస్తున్న ఇటు హైడ్రా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకొని చెప్పుకోవాల్సింది. ఇప్పటికే వందల సంఖ్యలో కూడా ఇటు చెరువులు, బఫర్ జోన్తో పాటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి కొరడా నడిపించినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బహుళ అంతస్తులకు సంబంధించిన భవనాలను కూడా నేలమట్టడం చేసిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అటు హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సంబంధించి అక్రమ నలలు కావచ్చు, చెరువులు, కుంటలకు సంబంధించి ఆక్రమించుకున్న నిర్మాణాలలో ఉన్న వాటికి సంబంధించి వాటి జోలికి వెళ్ళమంటూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో సంబంధించి కూడా ఇటు చెరువుల ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్ నిర్మించిన అక్రమ నిర్మాణ కూల్చివేత చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో కొంత రాజకీయాలతో పాటు సినిమా సంబంధించిన ప్రముఖుల సంబంధించిన కన్వెన్షన్లు కూడా కొల్లగొట్టిన నేపథ్యంలో కూడా ఇక ఇప్పటికే ఇటు సంబంధించి కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక ఉదయం నుంచి ఈరోజు ఆలాప్సడంగా 3 చోట్ల సంబంధించి కూడా చెరువుల సంబంధించి ఆక్రమణ నుంచి అపార్ట్మెంట్ నిర్మించిన ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత వాటిని కూలగొట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటికే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడు హైడ్రా సంబంధించిన బుల్డోజర్ తమ అక్రమ నిర్మాణ వైపు వస్తాయంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి సంబంధించి కూడా కొంత కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక ఉండవు, కేవలం కొత్త నిర్మాణాలకు సంబంధించి వాటి మాత్రమే కూలగొడతామంటూ కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయాలు వేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.